హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాని హేమ ఆఫీషియల్. సో ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామా మరి. లెట్స్ గో. మా హస్బెండ్ వచ్చేసి పాపకి అండ్ బాబుకి భోగిపళ్ళు వేయడానికి చిన్నగా స్మాల్గా డెకరేషన్ చేస్తున్నారండి. చూడండి ఎలా చేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే ఇంతే కదా. సో నెక్స్ట్ అస్సలు మా బాబు అసలు చేయట్లేదండి. అస్తమాన్ని ఏడుస్తూ విసిగిస్తూనే ఉన్నాడు. అల్లరి చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. సో అక్కడ ఉంది కదా తనేమొచ్చి మా ఆడపడుచు వాళ్ళ పాప. సో భోగిపళ్ళు వేయడం కోసం అందులో చాక్లెట్స్, బిస్కెట్స్, తర్వాత కాయిన్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వేసామండి. సో తను మా వదిన అన్నమాట. వాడిది షర్ట్ జారిపోయిందని చెప్పేసి తనకి వేస్తుంది మా వదిన. తను మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో తను వాళ్ళ పాప అనమాట. వచ్చేది మా హస్బెండ్. సో ఇప్పుడు భోగిపళ్ళు ఎలా వేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మమ్మల్ని బ్లెస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, భోగిపళ్ళు ఎలా వేస్తున్నారని చూద్దాం. మా పాప చూసారా ఎంత అంటే చాలా అల్లరి తినదు. ఒక్క దగ్గర కుదురుగా ఉండదు. చెప్పిన మాట అస్సలు విందు తను. సరే నెక్స్ట్ ఏంటి అనేసి చూద్దాము. నోట్లో మాక పైన ముందుగా మమ్మీని వచ్చేసి బొట్టు పెట్టి అక్షంతలు వేయమన్నారండి. సో నేను బొట్టు పెట్టి వాడికి అక్షంతలు వేశాను. తర్వాత పెద్దవాళ్ళు చేయాలి అంటారు కదా. సో ఫస్ట్ వచ్చేసి మా అత్తయ్య మా మావయ్య వచ్చారండి భోగిపళ్ళు వేయడానికి. మా అత్త వదిలేసి ఫోటో చూడు. అక్షంతలు వేసి బొట్టు పెట్టి వాళ్ళకి భోగిపళ్ళు వేస్తారు చూడండి. సో మీ ఇంట్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళిద్దరూ ఫస్ట్ భోగిపళ్ళు వేయకుండా ముందే ఫొటోస్ దిగుతున్నారు. తర్వాత గారు ఫస్ట్ వేస్తారు చూడండి. సో అన్నీ కూడా రెండు చేతుల్లోకి తీసుకొని రైట్ సైడ్ ఒక 3 times, లెఫ్ట్ సైడ్ ఒక 3 times తీస్తారండి. సో ఇదే నాకు ఫస్ట్ టైం నేను చూడడం కూడా. మా వైపు అలాంటి ఆచారాలు సంథింగ్ అలాంటివి ఏమీ ఉండవండి. సో మీరు ఫస్ట్ టైం అయితే కామెంట్ చేయండి కింద. సో మా వీడియో ఏమైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు సో నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఇలా ఎన్నో వీడియోస్ చేయాలని ఖచ్చితంగా బ్లెస్ చేయండి. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. మా బాబు కూడా ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా అత్త పోసింది. మా అత్త వేసినప్పుడు ఒక ఫ్లవర్స్ తప్ప మా బాబు తన మీద ఇంకేమీ లేవు. చెరుకు ముక్క ఒకటి ఉండింది. ఇంకా హెయిర్ కూడా మా బాబుకి చాలా తక్కువ అనమాట. సో మా తిప్పుతున్నారనమాట. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఏదో కొంచెం హ్యాపీగా ఉంది అంతే. మా మామయ్య వేస్తున్నప్పుడు వచ్చేసి కాయిన్స్ ఉన్నాయండి తల మీద. ఏది ఉంటే మంచిదో అని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. తర్వాత వచ్చేసి మా వదిన వాళ్ళ పాపకి తిప్పుతారనమాట. అదే అంటుందమ్మా తల్ల. కొన్ని చాలా ఎక్కువ వద్దు, ఎక్కువ తీసుకోకండి. సేమ్ అలానే మా ఆడపడుచు వాళ్ళ పాపకు కూడా ఫస్ట్ మా అత్త తిప్పి వేస్తుందండి. తర్వాత మా మామయ్య కూడా తిప్పి వేస్తారు. ఆ అమ్మాయి చూసారు ఎంత క్యూట్గా చేస్తుందో. స్మైల్ వామిక స్మైల్.
వాళ్ళు వచ్చేసి మా అన్నయ్య అండ్ మా వదిన అండి. వాళ్ళు కూడా పోస్తున్నారు. తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ ఉండిపోయాము లాస్ట్కి. సో వాళ్ళు చూడండి. అటెన్షన్ మాయకాసి దానికి వేసినా దానికి వేయాలంట. మొత్తం ప్లేట్ అంతా తీరికేసి సిగ్గుని మళ్ళీ వావ్ చూడు నువ్వు వావ్ ఆగి వాళ్ళకు ఒకసారి నించో ఆ ఫోటో ఇది నొక్కు మీ దగ్గర కొత్త తీసుకో అయితే వాళ్ళ మాయ దగ్గర చూడు అది చూడు అది చూడు చూడు కాకులుతుంది కాకులుతుంది వామిక జషన్ తిరిగినా పర్లేదు జషన్ 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 చిట్టి తల్లి చిట్టి బాబు వచ్చిందిలే బాబు 12 నిమిషాలు మా వీడియో 12 నిమిషాలు మళ్ళీ తీద్దాం అది మళ్ళీ తీద్దాం ఫొటోస్ ఇది వీడియో తీస్తున్నాను ఇగో జసాన్ దీనికి వేసే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసే పర్లేదు ప్లేట్ ఖాళీ చేసి వేసే పర్లేదు మొత్తం చేతులు వేసుకో అదంటే తుడిసేది బుడే చూడు ఆ గాయత్రి నువ్వు నించో అక్క నువ్వు కూర్చో అక్క దాన్ని కూర్చోబెట్టు కూర్చో తీయో